ఆనియన్స్ అవన్నీ అయితే వేయించుకున్నాము, బాదము అంతా. ఇప్పుడు ఎగ్స్ కూడా ఆయిల్లో వేయించేసుకున్నాము. బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రోల్లో వచ్చేసి అల్లము వెల్లుల్లి పేస్టు, తెల్లవాయలు అన్నీ దంచేసుకున్నాము. యాక్చువల్గా అయితే నేను ముందు తీయాల్సింది వీడియోను ఏమేమి వేసినాం అనేది. ఇదంతా తరువాత వేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లోకి ఏమేమి వేసినామంటే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ కరివేపాకు, దానికి సంబంధించి మొత్తం అన్నీ వేసేసాము. టొమాటోస్, పచ్చిమిర్చి మొత్తం అంతాను, టేస్టింగ్ సాల్టు, గరం మసాలా, కారము, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేసుకున్న తర్వాత పైన బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఫ్రై చేసినాము. అది స్మెల్ వస్తుంది కదా, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించాం. బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. గరం మసాలా అంతా యాడ్ చేసి ఇప్పుడు కొంతసేపు తగినంత సాల్ట్ వేసినాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, నెక్స్ట్ దాన్ని బాగా బాయిల్ చేయడానికి గంటెతో అట్లా అడుగు అంటుకోకుండా కొద్దిసేపు కలిపుకోవాలి. మరి కొంచెం ఆయిల్ వేసి, అంటే అడుగు అంటిందని చెప్పేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసినాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా బాగా స్పైసీగా ఉంటుందని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ దీన్ని కూడా బాగా కలిపెట్టేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి మొత్తం అంతాను మసాలాతో పాటు. మళ్ళీ దీంట్లోకి వచ్చేసి మేమైతే బియ్యము 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాము. 1 గ్లాస్ బియ్యంలోకి 2 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట. ఫస్ట్ ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు అయిన తర్వాత చూపిస్తాను ఎలా వేయాలో. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటాము. ఇది కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మరి చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అన్నీ కనిపిస్తున్నాయి చూడండి, ఆనియన్స్ మొత్తం అన్నీను. వాటర్ వేసేస్తున్నాము ఇప్పుడు. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేసేసుకుంటున్నాము. అది కొంచెం బాగా స్టీమ్ అయిన తర్వాత, కొంతసేపు ఉడికిన తర్వాత దాంట్లోకి మళ్ళీ రైస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. రైస్ కొద్దిసేపు నానిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. నీళ్ళు అయితే కొద్దిగా ఎక్కువే పోసుకోవాల్సి ఉంటుంది, లైట్గా, కొంచెంగా ఎక్కువ లైట్గా వాటర్ తీసుకుంటే మీరు మొత్తం. ఇప్పుడు ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. దాంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వేయించుకున్నవి పిస్తాను, బాదము అవి వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు పచ్చడికి సపరేట్గా ఆనియన్స్ అవి కోసేసుకుంటున్నాము. పైన చూడండి ఫ్రెండ్స్, వేయించిన ఎర్రగడ్డలు, ఆనియన్స్, బాదము వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో బాగా ట్రై చేయొచ్చు. టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం చేసినారు ఇది కూడా మా ఇంట్లో. చాలా టేస్టీగా చేసినారు ఫ్రెండ్స్. ఎగ్స్ కూడా మీరు బాగా ఫ్రై చేసుకొని బాగా పెట్టుకుంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్.